హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందామండి. ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుందండి. సో వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. ఇకపోతే మీలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోగలరు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. దీప కార్తీక్ని బాబా అని పిలుస్తుంది. ఇక అనసూయ, ఏంటమ్మా బాబాని కొత్తగా పిలుస్తున్నావు అంటుంది. అప్పుడు కార్తీక్, పిలిస్తే తప్పేంటి అంటాడు. ఇక అనసూయ, మేనత్త కొడుకుని మాత్రమే బాబా అని పిలుస్తారు అని చెప్తుంది. అప్పుడు కార్తీక్, మీరు మా అమ్మని చెల్లమ్మ అని పిలుస్తున్నారు, తోడబుట్టింది కాకపోయినా కూడా మీరు చెల్లమ్మ అని పిలుస్తున్నారు, కానీ మా అమ్మ మీకు తోడబుట్టిన చెల్లెలు కాదు కదా. ఆయన భార్య భర్తను బాబా అని పిలిస్తే తప్పేముంది. అయినా నేనే తనని బాబా అని పిలవమని చెప్పాను. ఇక మీదట దీప నోటితో కార్తీక్ బాబు అనే పేరు వినబడకూడదు అని చెప్తాడు కార్తీక్. ఇక శౌర్య, అమ్మ నిన్ను బాబాని పిలిస్తే మరి నువ్వు అమ్మని ఏమని పిలవాలి అంటుంది. ఇక అనసూయ, మరదలాన్ని పిలవాలి అని చెప్తుంది. ఇక కార్తీక్ చాలా బాగా చెప్పారు, దీపని ఇక నుండి మరదలాన్ని పిలుస్తాను అని చెప్తాడు. ఇక కాంచన, వింటుంటేనే చాలా బాగుందిరా, అయితే నేను కూడా మేనకూడలా అని పిలుస్తాను అని చెప్తుండే. ఇక కార్తీక్, పిలువమ్మ, దీపని నీ సొంత అన్న కూతురు అనుకో, దీపది నీది రక్త సంబంధం అనుకో, ఇలా అనుకుంటేనే ఇంత సంతోషంగా ఉంటే ఇక ఇదంతా నిజమైతే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అంటాడు కార్తీక్. అప్పుడు కాంచన, నిజమైతే ఏంట్రా, నిజమే కదా, దీప అన్న మేనకూడలే. చూడు దీప, నువ్వు ఇక నుండి నన్ను అత్తయ్యనో లేక అత్త అన్న పిలువు అని చెప్తుండే. ఇక దీప మాటకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు నా సొంత మేనత్తవి, అయినా ఈ నిజాలు బయటపడితే చాలా బాగుండు అని తన మనసులో అనుకుంటుంది. ఇక దీప వెళ్ళే ముందు వెళ్ళొస్తానత్తయ్య అని చెప్తుంది. ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు అనసూయ, దీప ఏ తల్లి కన్నబిడ్డను కానీ మీకు ఆత్మీయురాలు అయిపోయింది అంటుంది. ఇక కాంచన, ఏ తల్లి కన్నబిడ్డను తెలియకపోవడం ఏంటక్క, దీపని మేనకూడలే కదా అంటుంది. ఇక అనసూయకి ఏం చెప్పాలో అర్థం కాదు. అదేం లేదు చెల్లి, నా తమ్ముడు భార్య నీకెవరో తెలియదు కదా, అందుకే అలా చెప్పాను అంటూ కవర్ చేస్తుంది. తర్వాత అనసూయ దీప పుట్టుక గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది, ఎందుకంటే దాసు తనకి నిజం చెప్పలేదు కాబట్టి. తర్వాత దీప కార్తీకులు ఇద్దరు కూడా శివనారాయణ ఇంటికైతే వస్తారు. కానీ సుమిత్ర దీపని రావద్దు అంటుంది, ఎందుకంటే తన కారణంగానే తన కాలికి దెబ్బ తగిలింది అని అపోహ పడుతుంది కాబట్టి. తర్వాత చూసిన, ఎందుకు వద్దంటున్నావు మమ్మీ అంటుంది. ఇక దశరథ, తన కోపమే తనకి శత్రువు అంటారు. సుమిత్ర కూడా తన కోపం వల్ల అలా విలన్ వల్లనే కదా అలా జరిగింది అని చెప్తాడు. ఇక సుమిత్ర, ఏవండి, మీ మనసుకు నచ్చని మనిషి మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? ఆ మనిషి కారణంగా మీ మనసు పదే పదే బాధపడితే మీరు ప్రశాంతంగా ఉండగలరా? అసలు ఈ దీప ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్తుంది. ఇక శివనారాయణ అందుకైతే ఒప్పుకుంటాడు, దీపని వెళ్ళమని చెప్తాడు. అప్పుడు కార్తీక్, అది కాదు తాత అని చెప్పబోతుంటే, ఎవరనేకి తాత, ఈ పిలుపుతోనే కదా సగం మా ప్రాణాలు తీసేస్తున్నారు, మీరు చాలదు అన్నట్టు మీ వాళ్ళందరినీ తీసుకొచ్చారు, మీ వల్ల మా ఇంట్లో మేమే బాధపడే పరిస్థితి వచ్చింది, ఇక భరించడం మా వల్ల కాదు, అందుకే దీప నువ్వు పని మనిషి కూడా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటూ కోపం చేశాడు. అప్పుడు కార్తీక్, దీప వెళ్ళదు అని చెప్తాడు. కానీ దీప వెళ్తానని చెప్తుంది. అప్పుడు పారిజాతం, ఎందుకే పని తప్పించుకోవాలని చూస్తున్నావా అంటుంది. ఇక శివనారాయణ కోపం చేసి పారిజాతం నోరు మోసుకుంటుంది. ఇక చూసిన దీప ఇక్కడే ఉంటుంది అని చెప్తుంది. కానీ సుమిత్ర అవసరం లేదు అంటుంది. ఇక దీప, సమస్య నాది కాబట్టి నేనే వెళ్ళిపోతాను, కానీ ఒక కండిషన్ అంటుంది. ఇక సుమిత్ర, తనతో మనకి మాట్లాడండి, వెళ్ళమనండి అంటుంది. ఇక దీప, మీరు కోరుకున్నట్టే నేను వెళ్ళిపోతానమ్మా, మీ కళ్ళ ముందే వెళ్ళిపోతాను, కానీ నాతో పాటు నా భర్తను కూడా తీసుకుపోతాను అంటూ కండిషన్ పెడుతుంది దీప. అప్పుడు పారిజాతం, అదేలా కుదురుతుంది అంటుంది. ఇక దీప, నేను వేరు నా భర్త వేరు కాదు, మేమిద్దరం ఒకటే, అసలు ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది నా కోసం, మరి అలాంటప్పుడు ఇక అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయినట్టే అంటూ ఫిట్టింగ్ బలే పెట్టేస్తుంది దీప. అప్పుడు పారిజాతం, అసలు ఎవరైంది 5వ తరగతి చదివిందని చెప్పారు అంటుంది. ఇక చూసిన అసలే ఒప్పుకోదు. అప్పుడు దీప, అయితే ఈ ఇంట్లో నా భర్తతో పాటు నేను కూడా పనిచేస్తాను అంటుంది. ఇక సుమిత్ర, దీప ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ కోపం చేస్తుంది. అప్పుడు దీప, అలా అయితే ఇద్దరిని పంపించేయండి అంటుంది. అప్పుడు శివనారాయణ, కుదరదు అని చెప్తాడు. అప్పుడు దీప, అలా అయితే ఇది కూడా కుదరదు అంటుంది. ఇక శివనారాయణ, ఒక్క పూట కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా అంటాడు. అప్పుడు దశరథ, ఆ రోజు దీప విషయంలో మీరు మీ మనవరాలకి సపోర్ట్ చేశారు కదా నాన్న అంటాడు. అది నా పొరపాటు అని ఇప్పుడు అర్థమవుతుంది, కానీ నేను నా కోడలు గురించి ఆలోచించాలా లేక నా మనవరాలి గురించి ఆలోచించాలా అంటూ కోపం చేస్తాడు శివనారాయణ. అప్పుడు జ్యోత్స్న, తాత నేనైతే ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయను అని చెప్తుంది. అప్పుడు దీప, అలా అయితే నేను కూడా నా భర్తతో పాటే కలిసి పనిచేస్తాను అంటుంది. ఇక అందరూ ఎంత వెళ్ళమని చెప్పినా కూడా దీప, నేనైతే వెళ్ళను, వెళ్తే నా భర్తతో పాటే వెళ్తాను, లేదా ఈ ఇంట్లోనే నా భర్తతో పాటే పనిచేస్తాను అంటూ మొండికేస్తుంది. ఇక దశరథ దీపకి ఫుల్ సపోర్ట్ చేశాడు. అప్పుడు పారిజాతం, అసలు కార్తీక్ ఏం చెప్పలేదు కదా అంటుంది. అప్పుడు కార్తీక్, నా భార్య మాటే నా మాట అని చెప్తాడు. ఇక దశరథ, మీరైనా వాళ్ళ కండిషన్కి ఒప్పుకోండి, లేదా వాళ్ళనైనా ఈ ఇంట్లో నుండి వెళ్ళనివ్వండి అంటాడు. ఇక జ్యోత్స్న, నేనైతే అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయను అంటుంది. ఇక దశరథ, అయితే దీప ఇంట్లోనే ఉంటుంది అని చెప్తాడు.
దీప ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటుంది సుమిత్ర. అప్పుడు పారిజాతం పని వాళ్ళతో నీకు పనేంటి, నచ్చితే మాట్లాడు లేకపోతే వదిలేయి అంటుంది. ఇక సుమిత్ర ఆఖరిసరిగా అడుగుతున్నాను, నువ్వు వెళ్తావా లేదా అంటుంది. ఇక దీప వెళ్తే ఇద్దరం కలిసే వెళ్తాం అని చెప్తుంది. ఇక జ్యోత్స్న అమ్మని బ్రతిమలాడుకుంటుంది. అప్పుడు సుమిత్ర దీపని ఇంట్లో ఉండమని చెప్తుంది. కానీ నాకు తను ఎదురు పడకూడదు, నా గదిలోకి రాకూడదు, అసలు తను ఏం తెచ్చినా కూడా నేను తినను అంటూ కండిషన్ పెడుతుంది సుమిత్ర. అప్పుడు పారిజాతం నువ్వు ఇప్పుడు ఉన్న స్థితిలో వంట చేసుకోలేవు. ఇక జ్యోత్స్నకి సోడా ఉప్పుకి సాటుకి తేడా తెలియదు. ఇక నా సంగతి అంటావా, మీ అందరికీ తెలిసిందే, వండమంటే వండుతాను, కానీ అది తినడం మీ ఇష్టం, ఎందుకంటే తిన్న తర్వాత మీకేం కాకుంటే అది చాలు అంటుంది. అప్పుడు శివనారాయణ నువ్వింత చెప్పిన తర్వాత తిన్నవాడు బ్రతికి బట్ట కట్టగలడా అంటాడు. ఇక చూసిన మమ్మీ దీపరా చూడొద్దు మమ్మీ, ఒక పని మనిషిలాగా ఒక వంట మనిషిలాగా చూడు, అసలు వంట వాళ్ళు వంట చేసేది తినడానికే కదా అంటుంది. అప్పుడు సుమిత్ర అయితే మీరే తినండి, నాకు మాత్రం ఆ మనిషి నీడ ఈ ఇంట్లో పడ్డని కూడా ఇష్టం లేదు అని చెప్తుంది. ఇక కార్తీక్ అది కాదు అత్త అని చెప్తుంటే అప్పుడు శివనారాయణ రై ఆపరా, నిన్ను మీ నాన్నని అవమానించామని ఆస్తులు వాటా ఇవ్వలేదని చెప్పి నీకు దొరికిన అవకాశాన్ని ఇలా వాడుకుంటున్నావా అంటూ చాలా కోపం చేస్తాడు శివనారాయణ. అప్పుడు కార్తీక్ తాత అంటాడు. ఇక శివనారాయణ రై నువ్వు ఒక డ్రైవర్ ఓనర్కి ఇచ్చే మర్యాద నాకు కూడా ఇవ్వాల్సిందే అంటాడు. ఇక కార్తీక్ సరే ఓనర్ గారు, దీప ఈ రోజు నుండి మనం కొత్తగా తీర్మానం చేసుకుందాం అంటాడు. ఇక పారిజాతం ఏంట్రా అది అంటుంది. అప్పుడు కార్తీక్ పిలుపుల్లో వరుస లేవు, మేము ఇప్పుడు శ్రామికులం కాబట్టి మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని ఏమని పిలవాలో అలాగే పిలుస్తాం అంటాడు. ఇక దీపని ఇప్పటి నుండి మనం తాతని పెద్దసారు అని, దశరథని చిన్నసారు అని, ఇక జ్యోత్స్నని ఆ పెద్ద సర్వల సతీమణి అంశ ఈ జ్యోత్స్నలో ఉంది అని పెద్దసారు నమ్ముతున్నారు కాబట్టి ఇక జ్యోత్స్నని మనం పెద్ద మేడం అని పిలుద్దాం అని చెప్తాడు. ఇక పారిజాతం అది పెద్ద మేడం అయితే మరి నేనెవరినిరా అంటూ కోపం చేస్తుంది. అప్పుడు కార్తీక్ నువ్వు మాత్రం మాకు పారువే, నేను అలాగే పిలుస్తాను అని చెప్తాడు. ఇక దీపని కూడా నువ్వేమో పెద్దయ్య గారు, చిన్నయ్య గారు, అమ్మగారు అని పిలవాలి, ఇక జ్యోత్స్నని చిన్నమ్మగారు లేక పెద్దమ్మగారు అని పిలవాలి అని చెప్తాడు. అప్పుడు పారిజాతం మరి నన్ను అంటూ చాలా టెన్షన్ పడుతుంది. అప్పుడు కార్తీక్ చివర్లో చెప్తాను అంటూ సస్పెన్స్లో పెడతాడు. ఇక సుమిత్ర ఈ మనిషి ఇంకా కూడా మారదు అంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు శివనారాయణ మీరు ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారో కానీ అది నెరవేరదు అంటూ తను కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు కార్తీక్ సారీ తాత, దీప ఇంటి వారసురాలుగా చేయాలి, ఆ జ్యోత్స్న నుండి మిమ్మల్ని కాపాడాలి, ఈ మనుషుల్ని మంచి మనుషులుగా మార్చాలి అని తన మనసులో అయితే అనుకుంటాడు. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం చివరిలో చెప్తాను అన్నావు కదరా ఏంటది అంటుంది. అప్పుడు కార్తీక్ మనం ఒకటి కదా పారు, నువ్వే మా యూనియన్ లీడర్ అంటూ పారిజాతంని ఆట పట్టేసి ఉంటాడు. ఇక ఇదంతా నిజమే అనుకొని పారిజాతం పొంగిపోతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇదంతా చూస్తూ ఉన్న జ్యోత్స్న ఏం అర్థం కాక తాళ పట్టేసుకుంటుంది. ఏదేమైనా దీప పెట్టిన కండిషన్కి అందరు కూడా హవాక్ అయిపోయారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.